వెల్కమ్ టు టీ10. నేను రేవతి. తొలిసారి ట్రంప్ అధికారానికి వచ్చినప్పుడు ఎన్నికైన సెనేటర్లు అమెరికా చరిత్రలోనే అత్యంత సంపన్నులుగా రికార్డు సృష్టించారు. ట్రంప్ ను రెండోసారి అధికారానికి తెచ్చిన 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన వారు సైతం ఈ విషయంలో తమ రికార్డును తామే రద్దు చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రస్తుతం అమెరికా పార్లమెంట్ సభ్యుల ఉమ్మడి ఆస్తి విలువ $460 బిలియన్. వీరిలో 16 మంది శతకోటీశ్వరులు. అమెరికా సంపదలో కేవలం 1% జనాభా చేతుల్లో 31% సంపద కేంద్రీకృతమై ఉంది. అమెరికా ప్రజాస్వామ్య దేశమే కాకపోతే కేవలం జనాభాలో 0.0001% ఉన్నవారు మొత్తం అమెరికన్ పౌరుల జీవితాలను, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే విధానాలను రూపొందిస్తున్నారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఆ దేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలు $2 బిలియన్ చందాలుగా ఇచ్చాయి. నయా కుబేరులు ఏకంగా ప్రభుత్వ పరిపాలనలోనే భాగస్వాములు అయితే అటువంటి వారి చేతుల్లో కేంద్రీకృతమయ్యే రాజకీయ అధికారికి ఉండే శక్తి అసామాన్యమైనది. ఉదాహరణకు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన కుబేరుడు అని తెలిసింది. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ట్రంప్ తరపున ప్రచారం చేయడంతో పాటు $250 మిలియన్ రిపబ్లికన్ పార్టీకి చందాగా ఇచ్చారు. ట్రంప్ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు మస్క్ ఏకంగా పాలన సామర్థ్యపు విభాగాన్ని ఏర్పాటు చేయించుకొని మరి దానికి అధినేతగా బాధ్యతలు చేపట్టారు. ఆర్థికంగా పరిమిత శక్తివంతులు రాజకీయ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటే సంపద కేంద్రీకరణ, ప్రజాస్వామ్యం పరిణతులపై ప్రతికూల ప్రభావం చూపుతారని పరిశోధనలు నిర్ధారించాయి. ఒక వ్యక్తి కేవలం సంపన్నుడు అయినంత మాత్రాన ప్రభుత్వంలో భాగస్వామి కాకూడదు అని వాదించలేము. ఇక్కడ సమస్యల్లో ఏమిటంటే పరస్పర విరుద్ధ ప్రయోజనాలు. యావత్ దేశ జనాభా ప్రయోజనాలకు అవసరమైన విధానాలు, చట్టాలు రూపొందించేవారు ప్రజల కన్నా మితిమీరిన సంపన్నవంతులైతే అటువంటి చట్టాలు రూపొందించడానికి, ప్రజాహిత చర్యలు చేపట్టడానికి స్వతహాగానే విముఖతతో ఉంటారు. ఉదాహరణకు ప్రపంచంలో పెరిగిపోతున్న ఆర్థిక అంతరాలు తగ్గించాలంటే సంపద పన్ను, వారసత్వ పన్ను విధించాలని ఐక్యరాజ్య సమితి మొదలు అంతర్జాతీయ మేధో సంపత్తులన్నీ ప్రతిపాదిస్తున్నాయి. కానీ నయానో భయానో అధికారానికి ఎగబాకి దేశ ప్రజల తలరాతలు మార్చే బాధ్యతల్లో ఉన్న మస్క్ లాంటి వ్యక్తులు ఇటువంటి చట్టాలను అంగీకరించరు కదా. దీన్ని పరస్పర విరుద్ధ ప్రయోజనాలు అంటారు. వాణిజ్య నైతికతలు, తమ వ్యాపారాలు, ప్రభుత్వ వ్యవహారాల మధ్య ఉన్న సంబంధాన్ని బహిరంగ పరచాలన్న చట్టాలు మిగిలిన దేశాల్లో కంటే అమెరికాలోనే ఎక్కువగా ఉన్నాయి. ట్రంప్ ప్రభుత్వంలో వాణిజ్య మంత్రి, ద్రవ్య సేవలందించే ఓ ప్రైవేటు కంపెనీ యాజమాని. నాసా సంస్థ బాధ్యతల్లోకి వచ్చిన వ్యక్తి ప్రైవేటు రంగంలో అంతరిక్ష పరిశోధనలు చేపట్టి రోదసీ యాత్రలు నిర్వహిస్తున్న వ్యక్తి. శ్వేత సౌధంలో కృత్రిమ మేధ, క్రిప్టో కరెన్సీ విభాగాల పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టిన వ్యక్తి. పేపాల అనే ఆన్లైన్ చెల్లింపుల సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగిగా పనిచేశారు. మార్కెట్ ప్రయోజనాలకు, ప్రజా ప్రయోజనాలకు మధ్య మౌలికమైన వైమనస్యం ఉంది. ఓ పరిశోధకుడు ప్రశ్నించినట్లు రోజుకు $14 మిలియన్ ఆదాయం సంపాదించే వ్యక్తికి లక్షల మంది అమెరికా పౌరులకు అందే $197,600 సామాజిక భృతి విలువ అర్థమవుతుందా? ప్రస్తుతం అమెరికా వార్షిక బడ్జెట్ $6.75 ట్రిలియన్. ఇందులో $2 ట్రిలియన్ మేర కోత విధిస్తామని మస్క్ ప్రకటిస్తున్నారు. పరిపాలన సామర్థ్యాన్ని పెంచేందుకు ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఆయన్ను దీనికి బాధ్యతుడిగా నియమించిన విషయాన్ని ముందే చెప్పుకున్నాము. అంటే ఇటువంటి వారి దృష్టిలో పరిపాలన సామర్థ్యం అంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కాదు, పౌర సేవలను నిలిపివేయటం అన్నమాట. కానీ మస్క్ ఏమంటున్నారు? బడ్జెట్ కోతల వలన స్వల్పకాలంలో కొంతమందికి అసౌకర్యం కలగవచ్చు అంటున్నారు. మొత్తం దేశంలో అయ్యే ఖర్చులో 3వ వంతు ఖర్చు కోత కోయటం స్వల్పకాలిక అసౌకర్యమా? ఆ బడ్జెట్ వనరుల ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందే వారికి ఆ ప్రయోజనం దక్కకపోవటం వలన కలిగే బాధ వర్ణనాతీతం. అమెరికా ప్రభుత్వంలో వివిధ విభాగాలు ఎలాన్ మస్క్ కు దాదాపు 100 కాంట్రాక్టులు ఇచ్చాయి. వీటిపై 11 నిఘా విభాగాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఆయా దర్యాప్తు విభాగాల్లో అధికారులపై ట్రంప్ ప్రభుత్వం వేసిన వేటు కారణంగా అమెరికా ప్రభుత్వానికి మస్క్ కు మధ్య జరిగిన 30 వివాదాస్పద ఒప్పందాలపై జరుగుతున్న దర్యాప్తులు నిలిచిపోతాయి. పన్నులు,
ఆర్థిక నియంత్రణలు, సామాజిక సంక్షేమ చర్యలు వంటి అనేక అంశాల విషయంలో అమెరికాలోని 1% సంపన్నుల అభిప్రాయాలకు సాధారణ ప్రజల అభిప్రాయాలకు మధ్య పొసగని తేడాలున్నాయని పరిశోధకులు గుర్తు చేస్తున్నారు. 85% సాధారణ ప్రజలు ప్రభుత్వమే ప్రాథమిక విద్యాభ్యాస భారాన్ని మోయాలని కోరుకుంటుంటే సంపన్నులైన 1% జనాభా మాత్రం అటువంటిదేమీ అవసరం లేదని, ఎవరి కాళ్ల మీద వాళ్లే నిలబడాలని వాదిస్తున్నారు. ప్రజోయోగ విధానాల రూపకల్పన బాధ్యతలు సంపన్నుల చేతిలో బందీ అయినప్పుడు కలిగే ఫలితాలు అత్యంత దారుణంగా ఉంటాయి. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ డ్రిల్ బేబీ డ్రిల్ అని నినాదమిచ్చారు. అంటే ప్రకృతి వనరులు ప్రత్యేకించి ఇంధన వనరులకు అనుకూలంగా ఉండే విధానాలే తన విధానాలు అని చెప్పటానికి ఆయన ప్రచార వ్యూహకర్తలు రూపొందించిన నినాదం అన్నమాట. ఆ నినాదానికి అనుగుణంగానే ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుండి అమెరికా వైదొలిగింది. ట్రంప్ తన మొదటి దఫా అధికారంలో ఉన్నప్పుడు ఆమోదించిన ట్యాక్స్ కట్ జాబ్ చట్టం ద్వారా అమెరికాలోని అత్యంత సంపన్నులకు 85% పన్ను రాయితీలు దక్కాయి. ఈ చర్యల వలన ప్రభుత్వ లోటు పెరగటమే కాక వివిధ జాతులకు చెందిన వారి మధ్య వార్షిక దాయ అంతరాలు ఘోరంగా పెరిగిపోయాయి. సరసమైన ధరలకే వైద్య సదుపాయం చట్టాన్ని సవరించటంతో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతల్లో ఉన్న కాలంలో వైద్య ఆరోగ్య సేవలు దారుణంగా పెరిగిపోయాయి. అంతులేని స్థాయిల్లో శక్తులను సమకూర్చుకున్న మార్కెట్లకు అడ్డు అదుపు లేని అవకాశాలు కల్పించేందుకు వీలుగా తెర మీదకు వచ్చిన నయా ఉదారవాద విధానాల వ్యక్తీకరణకు పరాకాష్ఠ రూపమే ట్రంప్ అని చెప్పవచ్చు. నయా ఉదారవాద విధానాల ఫలితాలు కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. అయితే సంక్లిష్టతల గురించి పరిశోధనలు చేసే శాస్త్రవేత్త పీటర్ టర్చిన్ చెప్పినట్లు 1983 నాటికి 10 మిలియన్ల కంటే ఎక్కువ ఆస్తులున్న కుటుంబాలు 66,000 మాత్రమే. 2019 నాటికి ఇటువంటి కుటుంబాల సంఖ్య 6,93,000, 10 రెట్లు పెరిగాయి. అంటే నయా ఉదారవాద విధాన కాలంలో సంపన్నుల తయారీ రేటు అనూహ్యంగా పెరిగింది. దాంతో పాటు ఈ కాలంలోనే సంపన్నుల రాజకీయాల్లోకి ప్రవేశించటం వేగవంతమైంది. ఎకనామిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం 1945 నుండి 1973 వరకు దేశ ఆర్థిక అభివృద్ధి రేటుతో సమానంగా కార్మికుల వేతనాలు పెరుగుతూ వచ్చాయి. కానీ 1973 తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 1974 నుండి 2013 మధ్య కాలంలో ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకత 74% పెరిగితే కార్మికుల వేతనాలు మాత్రం 9% పెరిగాయి. ఆ కాలంలో మధ్య తరగతి వేతనాలు స్తబ్దతకు లోనయ్యాయి. దిగువ తరగతి కార్మికుల వేతనాలు 5% పడిపోయాయి. ఉన్నత ఆదాయ వర్గాల వేతనాలు 41% పెరిగాయి. 1965 నాటికి అమెరికాలో శక్తివంతమైన 350 ప్రధాన కార్యనిర్వహణాధికారాల వేతనాలు సాధారణ కార్మికుల వేతనాల కంటే 20 రెట్లు పెరిగాయి. 2000 తర్వాతి కాలంలో ఈ ఉన్నతోద్యోగులు వేతనాల్లో పెరుగుదల సాధారణ కార్మికుల వేతనాల పెరుగుదల రేటు కంటే 384 రెట్లు పెరిగింది. అమెరికాలో సగటు వేతనం 2013 కంటే 1965లోనే ఎక్కువగా ఉంది. అమెరికాలో దారిద్ర్యంలోకి కూరుకుపోతున్న కార్మికులు ఓవైపున, ఆకాశాన్నంటుతున్న సంపద శిఖరాలు మరోవైపున పెరిగిపోతూ వచ్చాయి. ఈ విషయంలో రెండు పార్టీల మధ్య వారి విధానాల్లోనూ ఎటువంటి తేడా లేదు. 14 మంది శతకోటీశ్వరులు ట్రంప్ కోసం చందాలిస్తే 21 మంది కమలా హారిస్ కు చందాలిచ్చారు. తొలి ట్రంప్ కేబినెట్ లో భాగస్వాముల ఉమ్మడి ఆస్తులు $6.2 ట్రిలియన్ అయితే ఒబామా రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత ఒబామా కూర్చిన మంత్రి మండలిలోని సభ్యులు ఉమ్మడి ఆస్తుల విలువ $2.8 ట్రిలియన్. ట్రంప్ తొలి పాలనలో కార్పొరేట్ లాభాలు 2 ట్రిలియన్లు దాటితే ట్రంప్ ను ఓడించి అధికారానికి వచ్చిన బైడెన్ పాలన కాలంలో ఈ లాభాలు $3.7 ట్రిలియన్ చేరాయి. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే కార్మికుల్లో అత్యధికులు ట్రంప్ కు ఓటు వేస్తే డిగ్రీ పట్టా పుచ్చుకున్న వారిలో అత్యధికులు కమలా హారిస్ కు ఓటు వేశారు. ఆర్థికంగా చితికిపోతున్న పేదలను ఓటు బ్యాంకుగా మార్చుకోవటమే ట్రంప్ ఎన్నికల వ్యూహంలో కలికితురాయి. ఈ చితికిపోతున్న పేదలకు వారికుండే కోపాలను ఆసరా చేసుకుని జాతి వ్యతిరేకత నూరిపోయటానికి తలకెక్కించటానికి పాలకులు పెద్దగా కష్టపడక్కర్లేదు. ట్రంప్ కూడా అదే చేశారు. దాంతో వీరంతా ఏదో ఆశతో ఫాసిస్టులు, నయా ఫాసిస్టుల ప్రభావానికి లోను కావటం, అటువంటి శక్తులను నెత్తికెత్తుకొని ఊరేగించటం మరింత తేలికైంది. 1998లోనే తత్వవేత్త రిచర్డ్ రోటరీ పట్టనేతర ఓటర్లు ఈ వ్యవస్థ విఫలమైందన్న నిర్ధారణకు వస్తారు. దాంతో ఏదో అరివీర భయంకరుడు వచ్చి తమను ఆదుకుంటాడని ఎదురు చూస్తారు. ఆ ప్రయత్నంలో గత 4 దశాబ్దాలుగా నల్ల జాతీయులు, ఆసియా వాసులు, ఏకలింగ సంపర్కులు సాధించుకున్న విజయాలన్నీ ఆవిరైపోతాయి అని హెచ్చరించారు. చైనాలో ఇప్పటికే 31% మంది కుబేరులు,
పాలన యాంత్రాంగంలో భాగస్వాములు. రష్యాలో 21%, అమెరికాలో 3.5% రాజకీయ రంగంలో కీలక స్థానాలు ఆక్రమించారు. అయినా రాజకీయం కుబేరుల క్రీడా రంగం కావటం ప్రపంచంలోనే అతి ప్రాచీన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా మనుగడకు ముప్పు తేవటమే కాదు, ఈ ప్రమాదం పర్యవసానాలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేయనున్నాయి. దీనిపై మీ కామెంట్ తెలియచేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.